అందరికీ నమస్కారం అండి. మా జగనన్న ఏమంటున్నాడంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడతా, అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తా, ఎవరి మీదైనా కేసులు పెడతా, ఏదైనా చెంతా అంటా ఉన్నాడు. నేను ఇది అంటుంది నిజం. కావాలంటే మీకోసం ఒక వీడియో ప్లే చేస్తున్నా, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూశాక నేను మిగతాది మాట్లాడతాను. పూర్తిగా అసలు మా జగనన్న మెంటాలిటీ ఏంటనేది కూడా వివరిస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చూడండి, 10 సెకండ్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తాం. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు పైన కాల్చి చంపేయాలంట. ఇది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా జగన్ అన్నయ్య ఏమన్నా అంటే, చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు పైన కాల్చి పడేయండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కి అయితే బహిరంగంగా అయితే చెప్పేశాడు. పాపం ఏదో ప్రయత్నాలు చేసి ఉంటారు. అతని చుట్టూ ఉన్న జెడ్ కేటగిరీ కానీ అతని సిస్టమ్ వేరే విధంగా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు దగ్గర అలా టప్ప వాళ్ళు ఉండరు. సెక్యూరిటీ కానీ అతని అడ్మినిస్ట్రేషన్ అనేది అదిరిపోద్ది. ఇక్కడ నిన్ను లోకేష్ కానీ నారా లోకేష్ కానీ వారి మీటింగుల్లో ఎప్పుడో కూడా ఈ సైకోను కొట్టేయండి, చంపేయండి, కాల్చిపడేయండి అని ఎక్కడ మాట్లాడకపోతేనే ఒక రాయి వచ్చి తగిలింది. ఆ రాయి నీ మీద కోపంతో వేశారో, ప్రతిపక్షాలు వేశారో, లేదంటే మనం చేపించుకున్నదో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అసలు అటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేసావు. అధికార పక్షంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, జైలుకు పంపించడం అన్నీ చేసావు. ఏదైతే నీ పార్టీలో ఉన్నారో కొంతమంది ఎమ్మెల్సీలు మర్డర్ చేసినా సరే వాళ్ళని మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళని మట్టిలో మాణిక్యంలాగా మా ముందు చూపించావు. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు చేస్తే ఒక రూలు, అవతలోడు చూస్తే ఒక రూలా? ఏంది జగన్ అన్న, అసలు ఏం మాట్లాడుతానో, ఏం చేస్తానో? ఏదో రాయి తగిలింది. ఆ రాయికి ఎంత పెద్ద ప్లాస్టర్ ఎలక్షన్ అయ్యేంతవరకు నువ్వు తీయవు, నాకు తెలుసు. తర్వాత వచ్చి నీ సంగతి పక్కన పెట్టేస్తే మా వెల్లంపల్లన్న కింద ఏదో యాంగ్రీ బర్డ్లో ఒకటి కొడితే అన్నీ పడిపోయినట్టు ఒక రాయి వెళ్ళి ఈడ తగిలింది. ఓకే, అదే రాయి పోయి మా వెల్లంపల్లికి ఈడ తగిలింది. ఓకే, వెల్లంపల్లి అయితే కంటికి ఆపరేషన్ చేసినట్టు పెట్టేసుకున్నాడు. ఓకే, అసలు ఏమి స్క్రిప్టు, ఏమి ప్లానింగు? అసలు ప్లానింగ్ అంటే మీది, స్క్రిప్ట్ అంటే మీది.